వెల్కమ్ టు క్రేజీ లో బైట్స్. ఈరోజు వెజ్ మంచూరియా తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ తురుమును వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి, 2 కప్పుల దాకా. ఇప్పుడు ఈ క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము రెండింటిని బాగా కలుపుకోవాలి. ఇలాగా మీడియం సైజు 2 బంగాళాదుంప ముక్కల్ని ఇలా ఉడికించి తీసుకోవాలి. ఇలా మెత్తగా నలుపుకొని ఇప్పుడు మనం క్యాబేజీ క్యారెట్ తురుములో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మనం ఈ తురుములో కలుపుకోవాలి, క్యాబేజీ క్యారెట్ తురుములో. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా ఈ సాల్ట్ వేసి ఇలా కలుపుకున్నాక మనం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. క్యాబేజీలో కూడా కొద్దిగా వాటర్ ఉంటుంది, చూసుకుంటూ కలుపుకోవాలి. చూసారా, ఇలా పిండి ముద్దలాగా రావాలి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు పక్కన కడాయి పెట్టుకొని మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలాగా చిన్న చిన్న మంచూరియా బాల్స్ లాగా వేసుకోవాలి. ఇలా ఈ మంచూరియా బాల్స్ అన్ని వేసేదాకా మంట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలాగ మంచూరియా బాల్స్ అన్ని వేసుకున్నాక ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గెంటుతోటి అతుక్కున్నాయన్ని మంచూరియా బాల్స్ అన్నిటిని ఇలా చిన్నగా విడదీసుకోవాలి. ఇప్పుడు వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా అన్నీ తీసుకున్నాక మిగిలిన పిండి కూడా వేసుకొని చిన్న చిన్న మంచూరియా బాల్స్ లాగా పిండి మొత్తం వేసుకోవాలి. మంట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా అన్నీ తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంచూరియా బాల్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఇప్పుడు ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఇలా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 2 గంటలు నూనె వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిర్చిల్ని పొడవుగా కట్ చేసి ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో 2 స్పూన్లు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి, పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. ఇలాగా ఫ్రై అయిన దాంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో 2 స్పూన్లు వెనిగర్ వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు సోయా సాస్,
ఇప్పుడు 2 స్పూన్లు టమాటా కెచప్ వేసుకోండి. ఇప్పుడు వీటిని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి, రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు 1 స్పూన్ టేస్టింగ్ సాల్ట్ వేసుకోండి. వేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి వేసుకుందాం. ఇలా కలుపుకునే దాంట్లో ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కలుపుకొని ఇప్పుడు 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇలా 3 గ్లాసుల వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా వాటర్ అంతా బాయిల్డ్ అయ్యేటప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ వేసుకున్నాం. ఇలా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మంచూరియా బాల్స్ అన్ని వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇప్పుడు 1 కప్పులోకి 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్లోకి వాటర్ వేసుకొని బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మంచూరియాలోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి. ఇలా వాటర్ అంతా పీల్చుకున్నాక ఇప్పుడు మనం కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.